అన్నీ అందరి పేర్లతో సహా అక్కడ ఉన్నాయి కదా, మీరు చెక్ చేసుకోవచ్చు కావాలంటే అంటున్నారు. సార్ నేను ఈ మాట చెప్పింది ఈ రోజు కాదండి. సెంటు భూములు ఏ రోజు ఇచ్చారో ఆ రోజు చెప్పాను, అది రికార్డు. ఆ రోజే మా రాయలసీమలో చాలా మంది వైఎస్ఆర్సీపీ నాయకులు మాకు చెప్పారు. అందుకే మెయిన్ టార్గెట్. దాంతో ఈ కోట్లని అక్కడ ఆధార్ కార్డులు పెట్టుకొని చేస్తారని చూస్తే మేము క్రాస్ చేసాము. ఖచ్చితంగా ఆధార్ కార్డులు కడపలో, చిత్తూరు జిల్లాలో, కర్నూలులో, అనంతపూర్లో ఏడాడో తేలుతున్నాయి. వాళ్ళ అన్వయులు, వాళ్ళు ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారో వాళ్ళని అక్కడ ఓటర్లుగా మార్చుకొని రేపు అక్కడ కాన్స్టిట్యూన్సీకి వెళ్ళడం కోసం చేసిన పెద్ద కుట్ర. 50,000 లింకులు ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. దాంట్లో సుమారు ఒక సగం పర్సెంటేజ్ కూడా వాళ్ళకి ఓటింగ్ ప్యాటర్న్ మారిపోతుంది. ఇట్లా చేశారు కాబట్టి ఆ రోజు వాళ్ళకి అక్కడ అకామిడేషన్ చేయడానికి ప్రయత్నం చేశారు. అదావిడిగా ఆగమేఘాల మీద వచ్చి సెంటు పువ్వు కట్టేసి చేస్తామంటే వాళ్ళు అదనా చేశారు. దాన్ని కోర్టుకు వేశారు. మళ్ళీ ఆ కోర్టు కూడా ఇంకా దానిపోయారు సమస్యలు. అంటే ఏది కూడా ఫుల్ ప్లెడ్జెడ్ గా పేదవాడి వైపు నిలబడతా అని చెప్పి అబద్ధాలు చెప్పి పేదవాడి ద్రోహం చేశారు. నువ్వు ఇచ్చే భూములు ఇంకెక్కడ లేవా? బ్రహ్మాండం కట్టి వండిండ్లు అంతే. టిట్కో ఇండ్లు 25 లక్షల పైసలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే ఒక ఇల్లు వల్ల ఇవ్వండి. ఆ ఇండ్లు ఎందుకే దాని రంగులు మాత్రం కుట్టుకున్నారు, పెయింటింగ్ వేసుకున్నారు. దాన్ని కుదబెట్టుకుని 270 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చుకున్నారు. కావాలి దానికి వాడుకుంటారు. కానీ పేదవాడికి ఎక్కడ ప్రేమ ఉంది? అన్నం పెట్టే క్యాంటీన్ చేశారు. మీరు పేదల పక్షపాతి, పేదల వైపు ఉంటా అని చెప్పి. రైట్, ఒకసారి టైం కూడా పూర్తి కాస్తుంది. రవికిరణ్ గారు ప్లీజ్ కంక్లూడ్. రవికిరణ్ గారు, ఇప్పుడు మన పాదయాత్ర వెంకటేశ్వర గారు వారి ఇంటి పేరు పాదయాత్ర కాదు, కాకపోతే వారు పాదయాత్ర చేస్తారు కాబట్టి పాదయాత్ర వారి ఇంటి పేరు అయిపోయింది. దేనికోసం పాదయాత్ర చేశారు వాళ్ళు? వారి యొక్క వైసీపీ పార్టీ కోసమే పాదయాత్ర చేశారు. అలాగే ప్రజా సమస్యలు తెలుసుకుందామని చేసుకుంటారు. సో అంత ఇదిగా వారు పార్టీకి కష్టపడ్డారు. అయితే దురదృష్టం వారు అధికారంలో ఉన్నప్పుడు వారికైతే జగన్మోహన్ రెడ్డి గారిని బహుశా కలిసే అవకాశం వచ్చి ఉండకపోవచ్చు 1-2 సార్లు. అయితే ఇంకా దురదృష్టం ఏంటంటే ప్రతిపక్షంలో వచ్చినప్పుడు కూడా వారికి జగన్మోహన్ రెడ్డి గారికి కలిసే అవకాశం దొరకట్లేదు. ఎందుకంటే ఈ రోజు మీడియా సాక్షిగా వారి అన్నగారికి విజ్ఞప్తి చేస్తున్నారు. అదే వారికి పర్సనల్ గా కలిసే అవకాశం వచ్చింటే ఇవన్నీ ఆయన చెప్పేద్దరు కదా. ఇవన్నీ మనం చెప్పినవన్నీ మీడియా ద్వారా చెప్పినవన్నీ ఆయన చెప్పారు. సో ప్రతిపక్షంలో వచ్చినప్పుడు కూడా అన్నగారికి వారి అన్నగారి యొక్క అపాయింట్మెంట్ దొరకట్లేదు. ఇది సమస్య. మీ పార్టీ సమస్యలు మీరు రెక్టిఫై చేసుకుంటే ఈసారి దొరుకుతుందిలేండి. ఒక వారం రోజుల తర్వాత ఆయన ఫ్రీ అవుతున్నారు. ఈసారి దొరుకుతుంది. అదే అంటున్నాను. ఇప్పుడు వారి యొక్క పార్టీ సమస్యలు వారు రెక్టిఫై చేసుకుంటే మంచిది. అలాగే వారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు డిబేట్లో చాలా వారివేడిగా ప్రతిదీ సపోర్ట్ చేసేవారు. వారి ప్రభుత్వంలో చేసిన ప్రతిదీ ఎంత అడ్డగోలు పనైనా సపోర్ట్ చేసేవారు. మరి ఇప్పుడు చూడండి పాపం ఆయన వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం వచ్చినట్టుగా మాట్లాడతారు. ఎందుకంటే అన్ని రోజులు ఒక రకంగా ఉండవు సార్. మమ్మల్ని ఆ రోజు గేలి చేశారు. 100 కన్నా తక్కువ ఓట్లు, ఏంటి మీ పార్టీ, పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయాడు, మీ పార్టీ ఉండదు, మూసుకోవాలన్నారు. ఇప్పుడు ఏమైందండి? ఇప్పుడు ఈ ఓళ్ళ బళ్ళు అవుతాయి, బళ్ళు ఓళ్ళు అవుతాయి. మనం విమర్శ చేయటం వేరు, గేలి చేయటం వేరు. మీరు విమర్శ చేయండి. ఇప్పుడు ఏ పరిస్థితులన్నా అందరికి శాశ్వతం కాదండి. విమర్శ చేయండి. గేలి చేశారనుకోండి రేపు ఆ పరిస్థితిలో మనం ఉంటాం. సో ఇది ఎవరన్నా సరే గుర్తుపెట్టుకొని చేస్తే మంచిది. అలాగే ఇందాక శ్రీనివాస్ గారు విశ్లేషకులు కూడా కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏం సపోర్ట్ ఇవ్వలేదన్న కోణంలో మాట్లాడారు. అయితే వారికి గుర్తు చేస్తాను, 2014 ముందు యూపీఏ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకున్న ఎంపీలతో సపోర్టే ఇచ్చారు. ఉదాహరణకు మీకు రాష్ట్రపతి ఎన్నికలప్పుడు కూడా ప్రణబ్ ముఖర్జీ గారి క్యాండిడేట్, కాంగ్రెస్ క్యాండిడేట్ కి ఆయన మద్దతు ఇచ్చారు కానీ బీజేపీ క్యాండిడేట్ మద్దతు ఇవ్వలేదు. ఆయన జైల్లో ఉన్నారు ఆ రోజు. జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు జైల్లో పెట్టించారు, జైల్లో ఉన్నారు. జైల్లోనే ప్రణబ్ ముఖర్జీ గారు వెళ్ళి జైల్లోనే కలిసి మద్దతు కోరారు, మద్దతు కూడా ఇచ్చారు. సో జగన్మోహన్ రెడ్డి గారు